ఓకే ఓకే స్టూడెంట్స్, హాయ్ స్టూడెంట్స్. ప్రీవియస్గా సర్కిల్స్ 4 మార్క్స్ మనం 5 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. సిక్స్త్ సమ్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. విత్ ద సెంటర్ మనకి సెంటర్ ఇచ్చారు -2, 3 అండ్ కటింగ్ ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 2 యూనిట్స్ అని ఇచ్చున్నారు. ఆన్ ద 3x + 4y + 4 = 0 ఇచ్చారు. అంటే లైన్ ఈక్వేషన్ కూడా ఇచ్చున్నారు అనమాట. అంటే ఒక లైన్ ఈక్వేషన్, కార్డ్ ఈక్వేషన్ ఇచ్చారు. సో అయితే మనకు ఇప్పుడు సెంటర్ కనుక్కోవాలి. అసలు సర్కిల్ సెంటర్ ఇచ్చున్నారు. సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి రిక్వైర్మెంట్ ఏముంటాయంటే సెంటర్ అను రేడియస్ రిక్వైర్మెంట్ ఉంటాయి. సెంటర్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు -2, 3 అంటే రేడియస్ ఒకటే కనుక్కోవాలి. ఆ రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం? లెంత్ ఆఫ్ ది కార్డ్ ఇచ్చారు. లెంత్ ఆఫ్ ది కార్డ్ మీద ప్రీవియస్ వీడియోలో 3 సమ్స్ చెప్పుకున్నాం. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా 2√r² - d². అంటే మనకి లెంత్ ఆఫ్ ది కార్డ్ 2 ఇచ్చారు కాబట్టి 2√r² - d² కనుక ఈక్వల్ చేసుకుంటే మనకి ఒక కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ ప్రకారంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ given center C -2, 3 and length of chord is equal to 2√r² - d² ఫార్ములా. కానీ యాక్చువల్గా లెంత్ ఆఫ్ ది కార్డ్, గివెన్ లెంత్ ఆఫ్ ది కార్డ్ 2 యూనిట్స్ కాబట్టి మనం ఏం చేయాలి? ఓన్లీ 2 యూనిట్స్ తీసుకోవాలి. 2 యూనిట్స్. ఓకే, లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా 2√r² - d² is equals to 2. 2 and 2 cancellation. So r² - d² is equal to 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అప్పుడే వస్తుంది r² - d² is equal to 1. సో r² - d², r² is equal to 1 + d². అంటే రేడియస్ కనుక్కోవాలంటే 1 + d² చేస్తే సరిపోతుంది. రేడియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 + d². అంటే ఫస్ట్ ఇప్పుడు d కనుక్కోవాలి. గివెన్ మనకి లైన్ ఏమి ఇచ్చారు? 3x + 4y + 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఇక్కడ కంపేర్ ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0. where a is equal to 3, b is equal to 4, c is equal to 4. సో మనకి d ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ax1 + by1 + c/√a² + b². మనకి ఇక్కడ a ఉంది, b ఉంది. సెంటర్ని x1, y1 గా తీసుకుంటాం, సరిపోతుంది. అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు a అంటే 3, x1 అంటే -2, 3 × -2. b అంటే 4 ఉంటుంది, y1 అంటే 3 ఉంటుంది, c అంటే 4 ఉంటుంది. √a² + b², a² + b² అంటే 9 + 16, 25. సో d ఈజ్ ఈక్వల్ టు ఎక్కడేమో 3 2s are 6, 4 3s are 12 +4/√25. √25 అంటే 5 అవుతుంది. అంటే 16 - 10, 10/5 అవుతుంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? d అనేటటువంటిది 2 టైమ్స్ క్యాన్సిలేషన్. 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి d వాల్యూ 2 వచ్చింది. అంటే మనకి అక్కడ r² వాల్యూ కావాలి. r² ఈజ్ ఈక్వల్ టు 1 + d². d అంటే 2 వచ్చింది కదా, 1 + 2 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ చేయాలి. అంటే r² ఈజ్ ఈక్వల్స్ టు 1 + 4. అంటే r² ఈజ్ ఈక్వల్ టు 1 + 4 అంటే 5 వచ్చింది. అంటే r² వాల్యూ 5 వచ్చేస్తుంది. అంటే మనకి ఇచ్చినటువంటి సెంటర్ ఉంది, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. Required circle equation x - h whole to the power of square plus y - k whole to the power of square is equals to r². ఇప్పుడు ఇచ్చినటువంటి సెంటర్ను చూసుకుంటే -2, 3 అంటే ఇదేమో h అవుతుంది, ఇదేమో k అవుతుంది. r² ఆల్రెడీ 5 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే x + 2 whole to the power of square, y - 3 whole to the power of square. r² అంటే 5 అవుతుంది. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా x² + 4 + 4x, y² + 9 - 6y is equals to 5. అంటే ఫైనల్గా x² + y² + 4x - 6y ఇక్కడ మనకి 9 + 4 13 అవుతుంది. 13 నుంచి 5 తీసేస్తే 8 అవుతుంది. సో మనకి ఫైనల్ ఆన్సర్
8. So x square plus y square plus 4x minus 6y plus 8 is equal to 0 is the final answer. సో ఇక్కడ సమ్ము చూడంగానే మనకి ఏమని ఫైండ్ అవుట్, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మన మైండ్లోకి రావాల్సినటువంటిది మొట్టమొదటిది సెంటర్ అండ్ రేడియస్. సెంటర్ కూడా ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఫైండ్ అవుట్ మనకు ఒక కండిషన్ ఇచ్చారు, లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా 2√r² - d², 2ని ఈక్వల్ చేసేసుకొని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే r² ఈజ్ ఈక్వల్ టు 1 + d² అనే కండిషన్ వస్తుంది. సో d వాల్యూ ఫైండ్ అవుట్ చేసి, d అంటే ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ dకి mod of ax1 + by1 + c/√a² + b² తీసుకొని చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, సెవెంత్ క్వశ్చన్ స్టూడెంట్, షో that the line 5x plus 12y minus 4 is equal to 0 touches the circle x square plus y square minus 6x plus 4y plus 12 is equal to 0. అంటే ఏం చేయమంటే ఒక సర్కిల్కి వాళ్ళు ఇచ్చినటువంటి లైన్ టచ్ అవుతుందా లేదా అని తెలియాలంటే మన కండిషన్ ఏంటంటే r ఈజ్ ఈక్వల్ టు d. సెంటర్ దగ్గర నుంచి r ఈజ్ ఈక్వల్ టు d కనుక అయితే అక్కడ ఉన్నటువంటి లైన్ ఆ సర్కిల్ టచ్ అవుతుందా లేదా అనేటటువంటి పాయింట్ తెలుస్తుంది. 5x plus 12y minus 4 is equal to 0. సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసరికి x² plus y² minus 6x plus 4y plus 12 is equal to 0. సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు, లైన్ ఇచ్చారు, టచెస్ అవుతుందా లేదా షో చేయమన్నారు, చూపించమన్నారు. అంటే r is equal to d కనుక అయితే టచెస్ టు ద సర్కిల్. సరే, ఫ్రమ్ సర్కిల్ తీసుకున్నాం. గివెన్ సర్కిల్ నుంచి మనం రేడియస్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి సర్కిల్ తీసుకుంటే x² plus y² minus 6x plus 4y plus 12 is equal to 0. Compare x² plus y² plus 2gx plus 2fy plus c is equal to 0. కంపేర్ చేస్తే x కోఎఫిషియంట్ 2g is equal to -6, g is equal to -3, 2f is equals to 4, f is equals to 2, c is equals to 12. అంటే ఇక్కడ సెంటర్ ఏమవుతుందంటే -g, -f అవుతుంది కాబట్టి సో నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటే నెగిటివ్, c 3, -2 తీసుకొని చేస్తాం. ఇక్కడ మనకి నెక్స్ట్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే g² plus f² minus c తీసుకుంటాం. g² అంటే 3² 9 అవుతుంది, 2² 4 అవుతుంది, c అంటే -12 ఉంది, 9 + 4 13, 13 - 12 అంటే 1, రేడియస్ అంటే 1 అవుతుంది. రేడియస్ 1 అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకి రేడియస్ అయితే వచ్చేసింది. మనకి d కూడా అదే కావాలి. గివెన్ లైన్ వచ్చేపాటికి గివెన్ 5x plus 12y minus 4 is equal to 0. d కనుక్కోవడానికి కంపేర్, ఇక్కడ మనం ఏం చేయాలంటే కంపేర్ ax plus by plus c is equal to 0, where a is equal to 5, b is equal to 12, c is equal to -4. అంటే d ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ax1 plus by1 plus c by √a² plus b². అంటే మనకి ax1 అంటే 5 into x1 అంటే సెంటర్ తీసుకోవాలి, x1 y1, x1 అంటే 3గా తీసుకోవాలి, అది ఇక్కడ రాసుకోండి. x1 is equal to 3, y1 is equal to -2. సో x1 is equal to, అంటే మనం b అంటే 12 into y1 అంటే -2, c అంటే -4 by a² plus b² అంటే 25 ప్లస్ b² అంటే 144, 12² 144, 5 into 3 అంటే 15, 24 -24, 28 - 15 అంటే 13. సో √169. సో ఇక్కడ 28 అంటే 13 వస్తుంది, మాడ్లో 13 ఇస్తే +13 వస్తుంది,
ద 69 అంటే 13 వస్తుంది. 13 క్యాన్సిలేషన్ అయితే d ఈజ్ ఈక్వల్ టు, సో మనకి r ఈజ్ ఈక్వల్ టు d వచ్చినాయి కాబట్టి hence the given line touches given circle. Hence the given line touches given line touches the given circle. The given circle. ఇదే నెక్స్ట్ మోడల్ ఏంటంటే షో దట్ ద ఒక లైన్ ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర అవుతుంది అనేటటువంటిది అడుగుతారు. సో అది నెక్స్ట్ మోడల్లో చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ స్టూడెంట్స్ షో దట్ ద x plus y plus 1 is equal 0 is touches the circle x square plus y square minus 3x plus 7y plus 14 is equal 0. Find it's the point of contact. అంటే ఆ క్వశ్చన్ అంటే ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా ఏంటంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా కనుక్కోమన్నారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి సర్కిల్ ద్వారా మనం రేడియస్ ఫైండ్ అవుట్, సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇచ్చినటువంటి లైన్ ద్వారా మనం d కనుక్కొని r ఈజ్ ఈక్వల్ d అని కనుక ప్రూవ్ చేసి మీన్స్ ఇట్ ఈస్ టచెస్ ద సర్కిల్ అని చెప్పేసి తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అవుతుంది కాబట్టి h మైనస్ x1 by a is equal to y minus k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square తీసుకొని చేస్తాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ a given circle x square plus y square minus 3x plus 7y plus 14 is equal to 0. సో మనము 2x కోఆప్షన్ 2zకి ఈక్వల్ చేసుకుంటే -3 అవుతుంది. ఇక్కడ కూడా 2fకి ఈక్వల్ చేసుకుంటే 7 అవుతుంది. c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. అంటే ఇక్కడ g వాల్యూ ఏమవుతుందంటే -3/2, f వాల్యూ 7/2 అవుతుంది. అంటే సెంటర్ వచ్చే వాటికి 3/2 -7/2 వస్తుంది. అంటే మనకి సెంటర్ అంటే వచ్చేసింది, మనకి రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా? రేడియస్ అంటే g² + f² - c తీసుకొని చేస్తాం. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, g² + f² అంటే 3/2 అంటే 9/4, 7/2 అంటే 49/4. c వాల్యూ అంటే మనం ఏమని తీసుకుంటాం, మనం ఇక్కడ అంటే c అంటే +14 ఉంది, డివైడ్ తీసుకొస్తే -14/1 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎల్సిఎం 4 అవుతుంది. ఎల్సిఎం ఏమవుతుంది, 4 అవుతుంది. సో 9 + 49 - 56. నెక్స్ట్ వన్ 9 + 49 అంటే 58 - 56 అంటే 2 అవుతుంది. అంటే 2/2 అంటే మనం 2/4 అవుతుంది. 2/4 అంటే ఇక్కడ √2/4 అంటే 2 1s are 2 2s are తీసుకుంటే అంటే 1/√2 అవుతుంది. అంటే r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/√2. నెక్స్ట్ ఏం తీసుకోవాలి మనం, గివెన్ లైన్ ద్వారా మనం d ఫైండ్ అవుట్ చేయాలి. x + y + 1 ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు 1. and x1 is equals to 3/2, y1 is equal to -7/2. ఇక్కడ మనకి ఫార్ములా d వాల్యూస్ మైనస్ ఆఫ్ అంటే mod of ax1 plus by1 plus c by √a² plus b², అంటే d వాల్యూ వచ్చేసి d is equal to mod of a into x1 అంటే 3/2 into 1 కాబట్టి 3/2 -7/2, y1 ఒకటి కాబట్టి y1 అంటే -1, c అంటే +1 by √a² plus b² అంటే 1 + 1 అంటే 1 + 1, 1² + 1 అంటే 1. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే న్యూమరేటర్లో పాటు 2 ఎల్సిఎం అవుతుంది. 3 - 7 + 2 అవుతుంది. సో √2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 1/2 అంటే 2/2 వస్తుంది. 2/2 అంటే 2 2s are క్యాన్సిల్, 1 వస్తుంది. ఇక్కడ √2 ఉంటుంది. అంటే ఫైనల్గా 1/√2 వస్తుంది. అంటే r ఈజ్ ఈక్వల్ టు d అయింది అనమాట. r ఈజ్ ఈక్వల్ టు d కనుక అయితే అది టచెస్ అవుతుందని మాత్రం మనం షో చేస్తుంది. సో ద లైన్
touches in the circle. The line touches the circle. Next, point of contact అయితే కనుక్కోమన్నారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవడానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ద ఫూట్ ఆఫ్ perpendicular h comma k, foot of the perpendicular h comma k from center 3/2 comma minus 7/2 3/2 comma minus 7/2 on to the line x plus y plus 1 is equal to 0. మనం ఇక్కడ foot of the perpendicular అంటే h minus x1 by a is equals to k minus y1 by b is equals to minus of ax1 plus by1 plus c by a square plus b square. సో మనం ఇక్కడ h మైనస్ x1 h ఫైండ్ అవుట్ చేయాలి. x1 అంటే 3/2 బై a అంటే 1 ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 అంటే 7/2 బై b అంటే 1 మైనస్ ఆఫ్ ax1 అంటే 3/2 by1 మైనస్ 7/2 ప్లస్ 1 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 అవుతుంది. 1 ప్లస్ 1. సో అప్పుడు ఇక్కడ h మైనస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుందంటే మనకి 2/2 అంటే 1 వస్తుంది, అంటే -1/2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోవడం వల్ల సో 1/2 అవుతుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే 1/2కి ఈక్వల్ చేసుకోవాలి. సో అప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే h మైనస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 1/2కు కేసు ఈక్వల్ చేయాలి. నెక్స్ట్ కేసు ఈక్వల్ అంటే k ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు 1/2కి ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఏమవుతుంది h ఈజ్ ఈక్వల్ టు 3/2 ప్లస్ 1/2. సో డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ యాడ్ చేసుకుంటే 4/2 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అయిపోయింది కాబట్టి h ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూ 2 వస్తుంది. h ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూ 2 అవుతుంది. ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ 7/2. సో ఇక్కడ ఎల్సిఎం 2 వస్తుంది. 1 మైనస్ 2 అంటే 1 మైనస్ 7 అంటే -6 వస్తుంది. అంటే 3 టైమ్స్ ఆర్ క్యాన్సిలేషన్ k ఈజ్ ఈక్వల్స్ టు -3. k ఈజ్ ఈక్వల్ టు -3. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేప్పటికి మనకి ఫైనల్ ఆన్సర్ 2,-3. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ మోడల్, పోల్ మోడల్ అంటారు, పోల్ సమ్స్. సో చాలా ఇంపార్టెంట్, పర్ఫెక్ట్గా 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది, ఎక్కువ టైం అవకాశం ఉంది. సో 9th సమ్ పోల్ మీద సమ్స్. సో ఫస్ట్ వన్ ఫైండ్ ద పోల్ ఆఫ్ ది లైన్. Find the pole of the line x plus y plus 2 is equal to 0 with respect to the circle x square plus y square minus 4x plus 6y minus 12 is equal to 0. సో ఇక్కడ మనకి x plus y plus 2 is equal to 0 with respect to the circle x square plus y square plus 4x minus 4x plus 6y minus 12 is equal to 0. సో ఇచ్చినటువంటి లైన్ ద్వారా అండ్ సర్కిల్ ద్వారా మనం పోల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పోల్ ఆఫ్ ది పాయింట్ అంటే మనకి x1 y1 గా తీసుకోవాలి. లెట్ p x1 y1 x1 y1 అనుకోవాలి. సో మనకి ఇచ్చినటువంటి లైన్ ఈక్వేషన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ పాయింట్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఇక్కడ పోల్ ఆఫ్ ది పాయింట్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా వస్తుంది x1 ప్లస్ g బై ఎల్ అంటే ఫార్ములా x1 ప్లస్ g బై ఎల్ ఈజ్ ఈక్వల్ y1 ప్లస్ f బై m ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ బై lg ప్లస్ mf మైనస్ n. ఇది ఫార్ములా
x1 plus g by L is equal to y1 plus f by m is equal to r square by lg plus mf minus n. ఇది పోల్ ఫార్ములా, రిక్వైర్డ్ పోల్ ఫార్ములా. సో ఇక్కడ మనకి ఏం కావాలో తెలుసుకోవాలి. g కావాలి, l కావాలి, y కావాలి, m కావాలి. ఎల్ ఎమ్ ఎన్ ఆర్ రేడియస్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం 2g ఈజ్ ఈక్వల్ టు -4 తీసుకుంటాం, g ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకుంటాం, 2f ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుంటాం, f ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటాం, అండ్ c ఈజ్ ఈక్వల్ టు -12 తీసుకుంటాం. అంటే సెంటర్ వచ్చేప్పటికి 2, -3 తీసుకుంటాం. సో gతోనే మనకు సంబంధం, సో సెంటర్తో కూడా అవసరం లేదు. సో రేడియస్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ g అంటే 2 స్క్వేర్ 4 9 ప్లస్ 12 అంటే √25. √25 అంటే రేడియస్ ఎంత వచ్చింది 5. సో రేడియస్ వచ్చేసరికి 5 వచ్చేస్తుంది. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి లైన్ ఈక్వేషన్ ద్వారా గివెన్ లైన్ x plus y plus 2 is equal to 0, lx plus my plus n is equal to 0, lx plus my plus n is equal to 0, where l is equal to 1, m is equal to 1, n is equal to 2. సో మనకి l వచ్చింది, m వచ్చింది, n వచ్చింది. సో రిక్వైర్డ్ పోల్ x1 plus g by l is equal to y1 plus f by m is equal to r square by lg plus mf minus m. సో x1 plus g అంటే వాల్యూ ఎంత అంటే -2, సో ప్లస్ ఇంటూ -2 బై l అంటే వాల్యూ ఎంత, l అంటే 1, y1 plus f అంటే 3 బై m అంటే వాల్యూ 1, r స్క్వేర్ అంటే 5, r అంటే 5, r స్క్వేర్ అంటే 25 బై l ఇంటూ g, l అంటే 1, g అంటే -2 అంటే -2, m ఇంటూ f, 1 ఇంటూ f అంటే 3 మైనస్ n అంటే +12 అంటే ఫైనల్గా x1 -2 ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 25 బై 15 - 12 అంటే 13. సో ఇక్కడ ఒకసారి ఇక్కడ మనకి 25 వస్తుంది. ఇక్కడ 25 r స్క్వేర్ అంటే 25, l ఇంటూ g అంటే -2, m ఇంటూ f అంటే 3, మైనస్ ఆఫ్ n అంటే n అంటే -2 కాబట్టి ఇక్కడ 12 రాసాం, రాంగ్ వస్తుంది. సో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది మనకి -2 అవుతుంది, n అంటే -2 అంటే -2 4 ప్లస్ 3 అంటే -1 అంటే -25 అంటే ఫైనల్గా మనకి వస్తుందంటే x1 -2 ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు -25. సో ఫస్ట్ దీంతో ఈక్వల్ చేయాలి, తర్వాత దీంతో అంటే ఏమొచ్చింది x1 -2 ఈజ్ ఈక్వల్ టు -25 అంటే x1 -25 తీసుకెళ్తే +25 +2 అవుతుంది అంటే x1 ఈజ్ ఈక్వల్ టు -23 అవుతుంది. నెక్స్ట్ వన్ y1 + 3 ఈజ్ ఈక్వల్ టు -25. సో y1 ఈజ్ ఈక్వల్ టు -25 -3 అవుతుంది. సో y1 ఈజ్ ఈక్వల్ టు -28 అంటే పోల్ ఆఫ్ ది పాయింట్ ఈజ్ ఈక్వల్ టు -23, -28. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ స్టూడెంట్ ఇదే లెక్కని ఇదే మోడల్లో క్వశ్చన్ ఉంటుంది, అది మీరు చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి స్టూడెంట్స్. సో 10th ప్రాబ్లం, ఫైండ్ ద పోల్ ఆఫ్ ద లైన్ 3x plus 4y minus 45 is equal to 0 with respect to the x square plus y square minus 6x minus 8y plus 5 is equal to 0. సో కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి స్టూడెంట్స్. ఇక్కడ l వాల్యూ వచ్చేసరికి 3 అవుతుంది, m వాల్యూ 4 అవుతుంది, n వాల్యూ -45 అవుతుంది. సో g వాల్యూ వచ్చేసరికి -3 అవుతుంది, f వాల్యూ -4 అవుతుంది. సో రేడియస్ వాల్యూ వచ్చేపాటికి 9 + 16 25 అంటే 20 అవుతుంది. సో r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. సో ఫార్ములా వచ్చేపాటికి పోల్ ఫార్ములా తెలుసు కాబట్టి x1 +
x1 plus g by l is equal to y1 plus f by m is equal to um, r square by lg plus mf minus n. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.